గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు జాతీయోద్యమ కవిత్వము అండ్ తెలంగాణ ఉద్యమ కవిత్వము ఇవి రెండు చెప్పేసుకుంటే టోటల్గా మన డిఎస్సి సిలబస్లో 4th యూనిట్ కంప్లీట్ అయిపోతుందండి. ఇదిగోండి జాతీయోద్యమ కవిత్వము అండ్ తెలంగాణ అస్తిత్వవాద కవిత్వము. సో ఇవి భావ కవిత్వము, అభ్యుదయ కవిత్వము అండ్ విప్లవ కవిత్వము, స్త్రీవాద కవిత్వము, దిగంబర కవిత్వము, దళితవాద కవిత్వము, మైనారిటీవాద కవిత్వము. ఆల్మోస్ట్గా ఇవన్నీ వీడియోస్ ఉన్నాయండి. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియోని వాళ్ళు తప్పకుండా చూడండి, వీడియోస్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఒకటి చేస్తున్నాను. ఈ వీడియో చేస్తే మొత్తం టోటల్గా డిఎస్సి ఒక యూనిట్ సిలబస్ కంప్లీట్ అయిపోయినట్టు, 4th వన్. ఓకేనా? సో ఇది ఒకటి కొంచెం ఎక్స్ట్రా ఉందండి. ఆంధ్రోద్యమ మరి ఏం చేయలేము, ఇందులోకి తీయలేం కాబట్టి కొంచెం ఓపిక్గా చూడండి. ఓకే, వీడియో చూస్తున్న వారి ప్రతి ఒక్కరికి, లైక్ చేస్తున్న అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. తప్పకుండా లైక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ వన్ లెవెల్ 1. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. 3 ఉన్నాయి కదా, 3 ఉద్యమాలు ఉన్నాయి కాబట్టి చాలా ఉన్నాయి. అయితే ఒక వీడియోలో చేస్తాను, సాధ్యమైతే లేదంటే 2 వీడియోస్లో చేస్తాను. తప్పకుండా చూడండి. ఓకే, ఇదేంటి జనని జననీ జన్మభూమి చ స్వర్గాదపి గరీయసి అన్న శ్లోకం గల గ్రంథం. ఈ శ్లోకం అనేది కూడా నాకు తెలియదు, ఇప్పుడు తెలుసు. చూస్తారండి, ఎన్టీ రామారావు గారు ఎప్పుడో పాట చూశాను. ఎన్టీ రామారావు గారే పాటకు ఎన్టీ రామారావు గారే కదా. సో చూద్దాం. ఒకటోది ఆన్సర్ ఇస్ రామాయణం అండి. సో గుర్తుపెట్టుకోండి, జననీ జన్మభూమి చ స్వర్గాదపి గరీయసి అన్న శ్లోకం గల గ్రంథం రామాయణం. ఇక పాటలు వస్తే ఎన్టీ రామారావు గుర్తుకొస్తే రామాయణం కూడా గుర్తుకొస్తుంది. ఓకేనా? స్వాతంత్రము నా జన్మ హక్కు అని నినాదించిన వారు ఎవరండి? బాల గంగాధర తిలక్. ఓకే, ఇంకో విషయం అండి, నేను అన్ని వీడియోస్లో చెప్తున్నాను, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్స్ అయినా సరే, నేను మిస్టేక్ చేసినా, నా పలకడం కూడా స్పష్టంగా రాకపోయినా, ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ దయచేసి కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ ఎక్కడైనా, అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా బుక్లో 2-3 ఎక్కడైనా తప్పులు వస్తున్నాయండి. సో ప్రింటింగ్ మిస్టేక్ ఉండి చెప్పినా, లేకపోతే నా వల్ల ఏదైనా మిస్టేక్ జరిగినా తప్పకుండా ఆన్సర్ పట్టేస్తారు. కాబట్టి కామెంట్ బాక్స్లో తప్పకుండా దయచేసి రాయండి. ఓకేనా? తెలుగులో జాతీయోద్యమ కవిత్వం సిద్ధాంత గ్రంథకర్త డాక్టర్ మద్దూరి సుబ్బారెడ్డి. తొందరగా చెప్పుకుందామండి, చాలా ఉంది, టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి. ఓకేనా? ధనాధన్ ఫటాఫట్. ఓకే, ఆంగ్ల ప్రభుత్వాన్ని విమర్శించిన మొట్టమొదటి కవి చిలకమర్తి అన్న రచయిత. ఆంగ్ల ప్రభుత్వాన్ని విమర్శించిన మొట్టమొదటి కవి చిలకమర్తి. 4వది సి నారాయణ రెడ్డి గారు. ఒకదానికి 2 సార్లు, ఒక క్వశ్చన్కి 2 సార్లు మీరు చదివినా, లేదా ఒక వీడియోని 2 సార్లు చదివినా, లేకపోతే ఇంట్లో పని చేసుకునే వాళ్ళైనా సరే, బిజీగా ఉన్న వాళ్ళ సరైనా, జాబ్ ఉన్న వాళ్ళ సరైనా, మరి జర్నీలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరైనా వీడియోస్ చూసుకుంటూ కొంచెం నాలెడ్జ్ పొందొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు తక్కువ ఉన్న టైంలో ఏం చేయలేకపోతున్నాం కదా. సో దానికోసం చెరసాలల్ పృథు చంద్రశాలలే యగున్ అన్న పద్యంలో చిలకమర్తి వారు ఎవరు నిర్బంధంలో ఉన్నప్పుడు రాశారు? సో 5th వన్ ఆన్సర్ ఈజ్ లాలా లజపతి రాయ్. చెరసాల్ లాల్. వందనమిదే గైకోను మీ భారత జనని మా పాలిటి రాణి అంటూ దేశమాత స్తుతి గీతం రాసింది ఎవరు? 4th వన్ గరిమెల్ల సత్యనారాయణ. గాంధీ శతకకర్త ఎవరు? మాగిపూడి వెంకట శర్మ గాంధీ శతకకర్త. గాంధీ నామం మరువాం గేయ రచయిత. 1వది దామరాజు పుండరీక్షాకుడు.
గాంధీ దండకం రాసిన రచయిత్రి. గాంధీ దండకం రాసిన రచయిత్రి. 9వది 3 కనుపర్తి వరలక్ష్మమ్మ. కనుపర్తి వరలక్ష్మమ్మ. తుమ్మల సీతారామ మూర్తి గారికి గల బిరుదు. తుమ్మల సీతారామమూర్తికి గారికి గల బిరుదు. 3వది తెనుగులెంక. గాంధీనై పోతానే అమ్మ అన్న గేయ కవి మద్దూరి పాపారావు. ఈ పాపాత్ముడు తప్పుగా అనుకోకండి, పాపారావు అన్నాడు. పాపారావు నేను గాంధీనై పోతా అని ఈ పాపారావు మంచి వేలో నడవాలని గాంధీనై పోతా అని అన్నాడు. ఇంతకుముందు పాపాలు ఉన్నాడు కదండి, ఎవరిని ఉద్దేశించి కాదు, గుర్తుండాలని చెప్తున్నాను. ఒకటి ఓకే. కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి. 12 బసవరాజు అప్పారావు. పచ్చి బాలింతరాలు మా భరతమాత మాతలకు మాత సకల సంపత్సమేత అన్న కవి గుర్రం జాషువా. పచ్చి బాలింతరాలు మా భారత మాత గుర్రం జాషువా. జయ భారతావని జయలోక పావని అన్న రచయిత వానమామలై వరదాచార్యుడు. మాలవాండ్ర పాట రచయిత. 15th 3వది అజ్ఞాత కవి. అంట రాని వారెవరు మా వెంట రాని వారే అన్న రచయిత మాధవపెద్ది బుచ్చి సుందర రామశాస్త్రి. మాధవపెద్ది బుచ్చి సుందర రామశాస్త్రి. కళ్ళు త్రాగబోకురా నీ ఇల్లు వల్లు కూడా గుల్లవుతాయిరా అన్న గేయ రచయిత 1 మంగిపూడి పురుషోత్తమ కవి. క్రింది వాటిల్లో విశ్వనాథ వారి రచనను గుర్తించండి. ఝాన్సీ రాణి. విశ్వనాథ వారి రచనను గుర్తించండి. ఝాన్సీ రాణి. విద్యార్థుల వీరగేయాలు రచనకర్త. 3వది మిక్కిలినేని భాగవతరావు. 1905 డిసెంబరు 15వ తేదీన ది క్రై ఆఫ్ మదర్ ఇండియా అనే గీతం ఏ పత్రికలో ప్రచురితమైంది? ది క్రై ఆఫ్ ఇండియా. క్రై ఆఫ్ మదర్ ఇండియా. కృష్ణపత్రిక. మహాత్ముని ఆస్థాన కవిగా పేరు పొందిన కవి. 2వది తుమ్మల సీతారామమూర్తి. రాణా ప్రతాప సింహ చరిత్ర రచనకర్త దుర్భాక రాజశేఖర శతావధాని. పలనాడు వెలలేని మా గానిరా అన్న గేయ రచయిత పులుపుల శివయ్య. వీడియో 2-3 సార్లు వింటే సరిపోతుందండి. 20 నిమిషాలైనా సరే, 15 నిమిషాలైనా సరే, 30 నిమిషాలైనా సరే, ఏ వీడియో అయినా 1-2 సార్లు చదివితే అది చదవడం కాదు, వినడము, అది మైండ్లో సెట్ అయిపోతుందండి. తెలుగులో ఉద్యమ గీతాలు రచయిత. టైం తక్కువ ఉంది కాబట్టి ఓకే. తెలుగులో ఉద్యమ గీతాలు రచయిత ఎస్వి సత్యనారాయణ. బ్రహ్మాపురం మనదేరా పర్లాకిమిడి మనదేరా వీరగంధము తెచ్చినాము వీరెవ్వడో తెల్పుడి అన్న రచయిత త్రిపురనేని రామస్వామి చౌదరి. తెలంగాణలో జాతీయోద్యమంలో భాగంగా ఆవంచ సోమసుందరం వెలువరించిన కావ్యం వజ్రాయుధం. జోగిపేట ప్రథమాంధ్ర మహాసభలు 1930లో వీరి అధ్యక్షతన జరిగాయి. 4వది సూరవరం ప్రతాప్ రెడ్డి గారు. సో ఇవన్నీ ఇలా 1 word ఆన్సర్ లాగా ఇవ్వడు, మొత్తం యాజ్ ఫాలోయింగ్ ఇస్తాడు, మొత్తం
ప్రశ్నలు వచ్చే సరళి మారిపోయింది కాబట్టి అవగాహనతోనే క్వశ్చన్ ప్రాక్టీస్ కూడా అవగాహనతోటే చెయ్యాలండి. జోగిపేట ప్రథమాంధ్ర మహాసభలు 1930లో జరిగాయి. ఈ సభల కాలంలో ప్రసిద్ధి పొందిన ప్రబోధ గేయం. మూడవది ఆంధ్రదేశపు మట్టి అది మాకు కనకమ్ము. త్రిలింగ దేశం మన దేశనోయ్ తెలుగుంట మనమేనోయ్ గేయ రచయిత. పైడిపాటి సుబ్బారాయ శాస్త్రి. దండాలు భరతమాత గేయ రచయిత. దండాలు. రెండవది వడ్డాది సీతారామాంజనేయులు. దండాలు సీతారామాంజనేయులు. మప్పాయి కోట్ల రామభజన పంజర బంధమైనారు రామభజన అని చీరల పేరాల సత్యాగ్రహంలో పాట రాసిన కవి. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. రామభజన కృష్ణుడు చేసి. ఓకే. ఈ క్రింది వాణిలో హంపి క్షేత్రము రచయిత ఎవరు? కోడాలి సుబ్బారావు గారు. నరుడు నవల రచయిత అడవి బాపిరాజు. సారీ అండి 33. అడవి బాపిరాజు. కిందిది కూడా అడవి బాపిరాజు, మళ్ళీ మూడోదే ఉంది ఆన్సర్. సో ఇలాంటి తవ్వాయి వస్తే కథ రచయిత. 34ది ఆన్సరే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. కళాకేలి పత్రిక స్థాపకులు. అవశ్చ సోమసుందర్. తెలంగాణ తొలి కథ ఏది? హృదయ శల్యము. మాడపాటి హనుమంతరావు గారికి గల బిరుదులను గుర్తించండి. ఆంధ్ర పితామహ మాడపాటి ఆంధ్ర పితామహ. సామాన్య ప్రజల హక్కులను వివరించే ప్రజాధికారాలు గ్రంథకర్త. 1 సూరవరం ప్రతాపరెడ్డి గారు. ప్రజాధికారాలు. పరతంత్ర సౌఖ్యహారం. పరతంత్ర బహుహేయము. నరకము వలె భారతమాత న్యాయ సమేత అని గర్జించిన జాతీయోద్యమ కవి. మంగిపూడి వెంకట శర్మ గారు. మహాత్ముని చరిత్రను పద్య గద్యాలలో కలియుగ ప్రహ్లాద పేరుతో హరికథగా రచించిన కవి ఎవరు? కలియుగ ప్రహ్లాదం అనేది ఏంటిది? హరికథ. ఇది ఎవరు? మహాత్ముని చరిత్రను పద్య గద్యాలలో. 42. దామరాజు పుండరీకాక్షుడు. దామరాజు పుండరీకాక్షుడు. ఈ క్రింది వాణిలో లోకమాన్య తిలక్ కావ్యాన్ని రాసింది ఎవరు? చెల్లపిల్ల వెంకటేశ్వర కవి. వద్దురా మనకొద్దురా పరపాలనంబిక హద్దుపద్దు లేని పన్నుల రుద్ది పీల్చుచుండెనురా పిలుపునిచ్చిన జాతీయోద్యమ కవి. 3వది గరికపాటి మల్లావధాని. పంచమాభివందనము కావ్యాన్ని రాసిందెవరు? వెంకట పార్వతీశ కవులు. నేను మీ ఇలవేల్పునే చెల్లి నా తోడ నాడుకొనవే, నేను గృహలక్ష్మినే తల్లి నన్ను మరిచిపోతివటే అంటూ రాట్నం పలుకుతున్నట్టు గేయాన్ని రాసిన కవి.
కాటూరి వెంకటేశ్వరరావు. పాంచాలి ఖండిక ఎవరిది? గురజాడ రాఘవ శర్మ గారు. లేచిపోయినవి పోలీసు టోపీలు, వందలు వేలు రాబందులట్లు, కాలిపోయినవి సర్కారు కచేరీలు, దూషణాదుల కాష్టమాట్లు అంటూ స్వాతంత్ర్య శంఖం పూరించిన రచయిత. 46. మూడవది కరుణాశ్రీ. తమిళ జాతీయ కవి. సుబ్రహ్మణ్య భారతికి సమానుడైన తెలుగు జాతీయ కవి. గరిమెళ్ళ సత్యనారాయణ. నాదు జాతి, నాదు దేశము, నాదు భాష అను అహంకార దర్శనమందున మాంధ్ర అని ఆంధ్ర జాతీయోద్యమం గురించి రాసిన కవి. రాయప్రోలు సుబ్బారావు. ఓ నిజము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు, మాకెన్నడేవి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిజాముకు వ్యతిరేకంగా కవిత్వభేరి మ్రోగించిన కవి. దాశరథి కృష్ణమాచార్యులు. నా తెలంగాణ కోటి రతనాల వీణ. జాతీయోద్యమ భావంతో తెలుగులో వెలువడిన స్వాతంత్ర దీక్ష కావ్యాన్ని వెలువరించిన కవి. చర్ల గణపతి శాస్త్రి గారు. ఆకులనందున అణిగిమణిగి కవిత కోయిల పలకవలెనోయి, పలుకులను విని దేశ మందభిమానములు మొలకెత్తవలెనోయి. 1. గురజాడ అప్పారావు. నారాయణ నారాయణ అల్లా అల్లా, మా పాలిటి తండ్రి నీ పిల్లలమే ఎల్లా అంటూ గాంధీ స్తుతి చేసిన కవి. స్కూల్లో వాడతారు కదా అప్పుడు. 3. దేవులపల్లి కృష్ణశాస్త్రి. స్త్రీలు పొంగిన జీవనగడ్డాయి, పాలు పారిన భాగ్యసీమాయి, వరలీ నది ఈ భారత ఖండము, భక్తి పారడా తమ్ముడా అని మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన కవి. రాయప్రోలు సుబ్బారావు గారు. ఆంధ్ర రాష్ట్ర గీత రత్నములు రాసిన జాతీయోద్యమ కవి. అనుపోజు లక్ష్మణరావు. స్వరాజ్య రథము, స్వరాజ్య సమస్యలు, ఖండకావ్యాలు కర్త. బలిజేపల్లి లక్ష్మీకాంతం. సో ఇవి రెండు ఏంటి? ఖండకావ్యాలు. సో ఆగస్టు వీరుడా నేనేరా అంటూ ఆగస్టు గేయాలు రచయిత. 3. కాశీ విశ్వనాథం. కృష్ణపత్రిక సంపాదకీయ వ్యాసాలు ఎవరివి? మట్నూరి కృష్ణారావు. కృష్ణపత్రిక కృష్ణారావు. ఈయనెవడు ఉన్నాడు కదా, ముద్దు కృష్ణారావు. క్రింది వాటిల్లో తొలి తెలుగు పత్రిక. ఆంధ్రపత్రిక. తెనుగు పత్రిక స్థాపకులు వద్దిరాజు సోదరులు. జలియాన్వాలా బాగ్ దురంతాన్ని పాంచాలి పరాభవముగా పేర్కొన్న రచయిత. కొండపల్లి జగన్నాథ దాసు. ఈ క్రింది వారిలో రాట్నంపై ఎక్కువ గేయాలు రాసిన జాతీయోద్యమ కవి. నెల్లూరి వెంకట రామనాయుడు. కిప్సు రాయబారం విఫలమైన తర్వాత మొదలైన ఉద్యమం. శాసనోల్లంఘన. పరదేశీయులు తొలగండి, ఈ భారతదేశం మా దేశం వినండి విశ్వ ప్రజలు అంటూ స్వాతంత్ర శంఖం పూరించిన కవి. వానమామలై వరదాచార్యులు. చాలా ఇంపార్టెంట్ ఉద్యమాలండి ఇవి. అరుణ రేఖలు రచన తెన్నేటి సూరి రాయగా అరుణ కిరణాలు వెలువరించిన కవి.
కరుణాశ్రీ. దేశభక్తిని పేర్కొంటున్న బొబ్బిలి యుద్ధం నాటక రచయిత శ్రీపాద కృష్ణమూర్తి. జనవాణి పత్రిక స్థాపకులు తాపీ ధర్మారావు. ఆంధ్ర గ్రంథమాల స్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావు. తొలి తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మరియు గ్రంథాన్ని తెలపండి. సూరవరం ఆంధ్రుల సాంఘిక చరిత్ర. తొలి తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మరియు గ్రంథం, తొలి తెలుగు గ్రంథం కూడా ఏంటిది 68 ఎంత 1. సూరవరం ప్రతాప్ రెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఓకే. వందే మాతర ఉద్యమ కాలంలో రాయబడిన జపాన్ చరిత్ర గ్రంథాన్ని వెలువరించిన రచయిత ఆదిపూడి సోమనాథరావు గారు. 1885లో వెలువడిన తొలి రాజకీయ వారపత్రిక ఆంధ్ర ప్రకాశిక. ఆంధ్ర రాష్ట్ర జాతీయ ఉద్యమ కవిత్వంలో భాగంగా స్వరాజ్య పత్రం అనే కరపత్రం తయారు చేసిన కవి కలగ సత్యనారాయణ. జన్మభూమి పత్రిక వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య. సో ఒక ఉద్యమం ఎక్కువనే ఉంది కానీ తీయలేం కదండి, అందుకే మొత్తం కల్పించింది కాబట్టి కొంచెం లెంతీగా అయిపోయింది. నో ప్రాబ్లం. ఉప్పు పన్ను పప్పు పన్ను. ఉప్పు పన్ను పప్పు పన్ను. ఊరికెళితే పన్ను. ఉప్పు పన్ను పప్పు పన్ను ఊరికెళితే పన్ను అని రాసిన కవి 3. గరిమెళ్ళ సత్యనారాయణ. జమీన్ రైతులు పత్రికను స్థాపించిన వారు. 2. నెల్లూరి వెంకట రామానాయుడు. విజయవాడ కాంగ్రెస్ మహాసభలో 1921లో గాంధీజీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువాదం చేసినవారు. అయ్యదేవర కాళేశ్వరరావు. చీరల పేరాల వనవాసం గ్రంథ రచయిత పీసపాటి నరసింహ శాస్త్రి. 1885లో ఆంధ్ర ప్రకాశిక అను తొలి రాజకీయ వారపత్రికను ప్రారంభించినవారు. పార్థసారథి. క్రింది వారిలో పల్నాటి వీరుల కథలు రాసిందెవరు? అక్కిరాజు ఉమాకాంతం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు గేయాన్ని ఆలపించిన వారు. ఏదో ఇక నవ్వకూరి పారిపోవద్దు. 79. 2. టంగుటూరి సూర్య కుమారి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఇదేనా? టంగుటూరి సూర్యకుమారి ఈవిడేనా? 79 ఈవిడే. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత శంకరంవాడి సుందరాచారి. చూసారా, నేను కూడా ఒక్కసారి కన్ఫ్యూజ్ అయినా. మా తెలుగు తల్లికి ఇది ఎప్పటి నుంచో మనం చదువుతూ ఉంటాం కదా, అందుకే చదివింది విన్నది ఎక్కడికి పోదు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనగానే సుందరం అని గుర్తుపెట్టుకున్నాను నేను. సుందరాచారి అని మల్లెపూ పెట్టుకుంటే సుందరం కనిపిస్తారు అని ఇట్లా గుర్తుండే నాకు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయాన్ని ఆలపించిన వారు టంగుటూరి సూర్యకుమారి. ఈయనే శంకరంవాడి సుందరాచారి. చూసి ఇందాకొచ్చిన ఆంధ్రోద్యమం ప్రభావం తెలిపే తెనుగు పొలం గ్రంథ రచయిత 81. 4th one పులిజాల గోపాలరావు గారు. నా జీవన పథంలో అనున్నది వీరి యొక్క ఆత్మకథ. ఇది 82. 1వ.
రావి నారాయణ రెడ్డి గారు, ఆయన విశాలాంధ్ర రచనకర్త వావిలాల గోపాలకృష్ణయ్య. 1956లో నిజామాబాదులో విశాలాంధ్ర ప్రకటన చేసినవారు. 84. మూడవది జవహర్ లాల్ నెహ్రూ గారు, విశాలాంధ్ర ప్రకటన. పెన్సిల్ రాసి పెన్సిల్ అరిగిపోతుంది, కూర్చొని కుర్చీలు అరిగిపోతుండే కానీ ఉద్యోగాలు అయితే వస్తలేవు. ఎన్నాళ్ళ స్వప్నం ఇది సుశీరా, ఎన్ని నాళ్ళ స్వప్నం ఇది. డిఎస్సి ఎన్నాళ్ళ స్వప్నం అని ఉండే, మళ్ళీ ఊరిచ్చి ఈ 4 మెతుకులు పడేసి మళ్ళీ ఇట్లా ఆగమాగం చేస్తారు తెలంగాణ విద్యార్థులను. 85. ఎన్ని నాళ్ళ స్వప్నం ఇది అని గీతం రాసినవారు దాశరథి కృష్ణమాచార్యుడు. 1953లో ఏర్పడిన మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ చైర్మన్ ఎవరు? ఫజల్ అలీ. తెలంగాణలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రారంభించిన మొదటి ఉద్యమం సాంస్కృతిక ఉద్యమం. తెలంగాణ తొలి స్వతంత్ర తెలుగు పత్రిక హితబోధిని. ఇది చాలాసార్లు వచ్చిందండి. హితబోధిని అందరికీ శాస్త్ర, సాహిత్య, చరిత్ర, విజ్ఞానాన్ని తెలుగు భాషలో అందుబాటులోకి తేవడం ప్రధాన ఉద్దేశం గల సంస్థ. విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి. 2. ఆంధ్ర మహిళా సంఘాన్ని 1930లో ఎవరి ఆధ్వర్యంలో స్థాపించబడింది? దుర్గాబాయి దేశ్ముఖ్. దేశంలో మొదట జాగీర్దారీ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు మొఘలులు. శాతవాహనుల కాలంలో ప్రజల భాష చెప్పిరా? ప్రాకృతం. శాతవాహనుల కాలంలో ప్రజల భాష, మస్తు కన్ఫ్యూజ్ అవుతాం మనం. శాతవాహనులు, ప్రాకృతం. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కుతుబ్ షాహీల కాలంలో అధికార భాష పర్షియన్. తెలంగాణకు ఏనాడు రాజకీయ ప్రతిపత్తి లేదు. పోరాట ప్రతిపత్తి, ఉద్యమ ప్రతిపత్తి, విప్లవ ప్రతిపత్తి ఉన్నది అన్న ప్రముఖ కవి దాశరథి రంగాచార్యుడు. రంగాచార్యులు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రజల ఆవేశాన్ని చల్లపరచడానికి జై ఆంధ్ర ఉద్యమం ఎన్ని సూత్రాల పతాకాన్ని అమల్లోకి వచ్చింది? 6 సూత్రాలు. లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో హైదరాబాదు విద్య విషయక మహాసభ నిర్వహించబడింది. ఈ సమావేశానికి నిజాం అనుమతి లేకపోవడంతో సమావేశం ఎక్కడ జరిగింది? అర్థమైంది? ఎక్కడ జరిగింది? అమరావతిలో జరిగింది. తబ్లిక్ అనగా అర్థం ఏమిటి? ఇస్లాం మత మార్పిడి. ఇస్లాం ప్రత్యక్ష పాలన ఏది కాదు. ఇస్లాం రాజకీయ మార్పిడి. ఇస్లాం మత మార్పిడి. చందాల కేశవదాసు రచించిన కనకతార నాటకంలో దేనిని నిరసించారు? 2 దయానంద సరస్వతి. 2 జంతుబలి. 98 సెకండ్ జంతుబలి. ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి. బాల గంగాధర్ తిలక్ ప్రేరణతో, ఇది కూడా మొన్న చాలాసార్లు వచ్చింది, మన జేఏలో కూడా వచ్చింది. జేఏలో వచ్చింది, ఇది టీఆర్టీలో వచ్చింది. బాల గంగాధర తిలక్ ప్రేరణతో మొదటిసారి హైదరాబాదులో గణేష్ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 1897. ఇట్లా పెట్టుకుంటారు 1897. ఇంకా 3 వస్తే 900, ఇంకా 3 వేస్తే
7 గణేష్ 97 గణేష్ ఉత్సవాలు 1897. బ్రహ్మ సమాజం మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? హైదరాబాదులో రెసిడెన్సీలో. 1904లో రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం ఎక్కడ స్థాపించారు? వరంగల్లో. ప్రథమ మహిళా సభ అధ్యక్షురాలు నడింపల్లి సుందరమ్మ. జగన్ మిత్రమండలి స్థాపకులు భాగ్యరెడ్డి వర్మ. యాదగిరి రాసిన నైజాం సర్కార్ ఓడా గేయం 1948లో ఏ పత్రికలో వచ్చేయింది? యాదగిరి రాసింది. యాదగిరి. విశాలాంధ్ర. వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు ఒక నెత్తూటి బొట్టులోనే ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు అను గర్జించిన కవి ఆవంస సోమసుందర్. మహాబని సుల్తానులు ఇరాన్, ఇరాక్, టర్కీ, అరేబియా ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లింలు ఎవరు? షియాలు. ముల్కీ ఫర్మానా ఎప్పుడు విడుదలైంది? 1919లో. ముల్కీ ఫర్మానా. తెలంగాణలో ఆధునిక భావాలతో పొగబండి పాట రాసిన కవి? 3 వేపూరి హనుమాద్దాసు. దక్కను ప్రాంతంలో సైనిక గూడారాల్లో పురుడు పోసుకున్న భాష ఏది? ఉర్దూ. 1 ఉర్దూ. సైనిక గూడారాల్లో. నిజాం రాజు ఆధీనంలో గల జాగీరు పేరు? సర్ఫే ఖాస్. ఇది కూడా టెట్లో వచ్చింది, చాలాసార్లు వచ్చింది. ఇది కూడా ఇంపార్టెంట్. నిజాం రాజు ఆధీనంలో గల జాగీరు సర్ఫే ఖాస్. చందాల కేశవదాసు సాహిత్యం పరిశీలనం గ్రంథకర్త? డాక్టర్ ఎం పురుషోత్తమాచార్యులు. బ్రిటిషు వలసవాదానికి అనుకూలంగా 1883లో నిజాం ఆమోదించిన రైల్వే మార్గం? చాందా. బ్రిటిష్ వలసవాదానికి అనుకూలంగా 1883లో. తెలంగాణ తొలి తెలుగు అనువాద పత్రిక? సేద్య చంద్రిక. అనువాద పత్రిక సేద్య చంద్రిక. అనువాద చంద్రిక. ఈ క్రింది వారిలో చిత్రగుప్త పత్రిక వ్యవస్థాపకులు ఎవరు? ఎన్.జి. రంగారావు గారు. విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి సంస్థ అందించిన అబ్రహం లింకన్ పుస్తకాన్ని తొలి పలుకులు రాసిన వారు? కోమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు. సత్యార్థ ప్రకాశిక గ్రంథకర్త? దయానంద సరస్వతి. ఓ ధనికులారా, ఓ పెత్తనందారులారా, మీరలింక కనులు తెరవరెందుకోయి భూస్వాములారా, మీ పనులు మానరెందుకోయి అని భూస్వామ్య విధానాన్ని ప్రశ్నించిన కవి? సుద్దాల హనుమంతు. విప్లవ జోహారులారా, పడిశాల పిచ్చయ్య గైకొమ్మురా అంటూ పాడినవారు? తిరునగిరి రామాంజనేయులు. కాటేసి తీరాలే గీత రచయిత?
కాటేసి తీరాలే గీత రచయిత సుంకర సత్యనారాయణ. సారీ 20 కాళోజీ నారాయణరావు గారు. ఓకే, కాటోసి తీరాలే కాళోజీ నారాయణరావు. ఓకే, ఈ క్రింది వాణిలో విద్వాన్ విశ్వం గారికి సంబంధించినది. 121 తెలంగాణ జైత్రయాత్ర. పోరుపాట గీత రచయిత సుద్దాల హనుమంతు. నవలలను దినపత్రికలో సీరియల్గా ప్రవేశపెట్టిన తొలి దినపత్రిక 2002 మిజాన్. 1864లో మొదటి ఆంగ్ల పత్రిక అయిన దక్కన్ టైమ్స్ ఎక్కడ ప్రారంభమైంది? సికింద్రాబాద్. తెలంగాణలో స్థాపించబడిన మొదటి సాహిత్య సంస్థ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం. వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు గ్రంథ రచయిత రావి నారాయణ రెడ్డి. మొదటి ఆంగ్ల పత్రిక ఏది? దక్కన్ టైమ్స్. త్రివర్ణ చిత్రాలతో వెలువడిన ఉత్తమ సాహిత్య మాసపత్రిక సుజాత. కాళోజీ నారాయణరావు గారు స్థాపించిన సాహిత్య సంస్థ వైతాళిక సమితి. దేశోద్ధారక గ్రంథమాలను ప్రారంభించిన వారు వట్టికోట అల్వారు స్వామి. ప్రజలపై నిజాం ఉక్కుపాదం మోపుతున్న సమయంలో హైదరాబాదులో ఉన్న ఏకైక తెలుగు పుస్తక విక్రయశాలను నడిపినవారు నాంపల్లి గౌరీశంకర్ శర్మ. వీర తెలంగాణ మాది గ్రంథం ఎవరి సంపాదకత్వంలో వెలువడింది? తెలకపల్లి రవి. వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు గ్రంథకర్త పుచ్చలపల్లి సుందరయ్య. ఇంబ్రోజ్ అనగా నిప్పు కణిక. ఇంబ్రోజ్ పత్రిక స్థాపకులు షోయబుల్లా ఖాన్. తెలంగాణ విమోచనోద్యమంలో భాగంగా జయధీర్ తిరుమలరావు గారు రచించిన గ్రంథం ప్రజా కళారూపాలు. 138 సుంకర సత్యనారాయణ గారి మా భూమి నాటికలో తెలంగాణ స్పృహను కలిగించిన పాత్రను గుర్తించండి. యలమంద. 139 మలుపు తిప్పిన రథచక్రాలు నవల రచయిత ముదిగంటి సుజాతారెడ్డి. అవి టీవీ సీరియల్స్ చూస్తారు కదా, టీవీ సీరియల్స్లో గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. అవి ఉన్నాయి కదా, ఏంటి పూతరేకులు, అవేమో సీరియల్స్ నేను చూడనండి, కానీ అన్నీ ఏమో ఉన్నాయి కదా, కార్తీక దీపము, పూతరేకులు, ఇంకేమేమో ఉన్నాయి కదా. సో అవన్నీ మలుపు తిప్పిన చక్రాలు మీద కూడా ఏమో సీరియల్ ఉంది కదా, అవన్నీ గుర్తుంటాయి కదా. ఇది కూడా ముదిగంటి సుజాతారెడ్డి. గుర్తుపెట్టుకోరు, ఇట్లనే గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గుర్తుపెట్టుకున్నాం అనేది కాదు, ఎలా గుర్తుపట్టాం అనేది ఇంపార్టెంట్. ఆన్సరు ముదిగంటి సుజాతారెడ్డి. చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు, జనపదం నవలలు రాసిన రచయిత ఎవరు? దాశరథి రంగాచార్య గారు. సుంకర సత్యనారాయణ గారి జీతగాడు, కష్టాజీవి, మా భూమి అను రచనలు వరుసగా నాటిక, బుర్రకథ, నాటకం. జీతగాడు, కష్టాజీవి, మా భూమి. నాటిక
బుర్రకథ నాటకం. ఓకేనా. సో ఇట్లాంటి ఇస్తాడు. రెండవది ఆన్సర్. తెలంగాణ విమోచనోద్యమం కాలంలో మహిదర్ రామ్మోహన్ రావు గారి రిపబ్లిక్ వెలిసింది శాంతి రక్షణ కోసం అనునవి. మూడవది నాటికలు. ఈ క్రింది వాటిలో పొట్టపల్లి రామారావు గారి నాటికలను గుర్తించండి. 143. నాలుగవది పైవన్నీ. పగ, న్యాయం, సర్బరాహి. కిషన్ చందర్ రాసిన జబ్ ఖేత్ జాగే నవలను జైత్ర యాత్ర పేరుతో తెలుగు అనువాదం చేశారు. జబ్ ఖేత్ జాగే నవలను జైత్ర యాత్ర. జా 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 ఎవరు ఇది? పి శేషగిరిరావు. వెట్టి చాకిరి రచయిత తిరునగిరి రామాంజనేయులు. తిరునగరి రామాంజనేయులు గారు రచించిన సంగం అనునది నవల. రేణిగుంట పోరాటం, తెలంగాణ వీర యోధులు, కష్టాజీవి, అనాథ, కన్నెగంటి హనుమంత్ వంటి బుర్రకథలు రాసిన రచయిత. ఇవన్నీ బుర్రకథలు అన్నట్టు. తిరునగరి రామాంజనేయులు. ఓకే. నైజాం విప్లవం బుర్రకథ సంపుటికర్త అట్లూరి అయోధ్య రామకవి. తెలంగాణ కథలు కథా సంపుటికర్త కాలువ మల్లయ్య. తెలంగాణ విమోచనోద్యమంలో భాగంగా సుంకర సత్యనారాయణ రాసిన గీతం జయగీతి. జయగీతి. ఓకేనండి. ఇప్పటికి కొంచెం లెంతీ అయిపోయింది. దయచేసి నెక్స్ట్ వీడియో రెండో వీడియో చేస్తాను. ఓకేనా. రెండో వీడియో చేస్తాను. చాలాసేపు అయినా చాలా బోర్ వస్తుంది. బోర్ కాకుండా ఓపికగా తొందరగా పడుకోండి, తొందరగా లేవండి. ఇంకేం లేదు దీనికి, ఇంకా ఏం చేసేది లేదు. తొందరగా పడుకోండి, తొందరగా లేవండి, అంతే. మార్నింగ్ చదివే చదువు వస్తుంది. 11 దాటిన తర్వాత చదువు ఆ మైండ్లో పడది, అది వేస్ట్. అవి 11 తర్వాత చదివింది, 12 తర్వాత చదివింది. అందుకే తొందరగా లేవండి, తొందరగా పడుకోండి, వచ్చింది రాయండి. తప్పకుండా రాయగలుగుతాం, తప్పకుండా రాస్తాము. ఓకేనా. ఓకే. చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి, నా మిస్టేక్స్ అయినా, నా పలకడం మిస్టేక్స్ అయినా, నేను ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నా దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. నన్ను ఆదరిస్తున్న, నా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, బాయ్, టేక్ కేర్.